ఇంతవరకు కూడా మనం శ్రీ ఎస్ శ్రీనివాస్ గారి విజ్ఞాన వినోదాత్మకమైనటువంటి చక్కటి ప్రెజెంటేషన్ చూసాము. అందరూ కూడా దీన్ని ఎంతో కొంత ఎంజాయ్ చేశారు, విజ్ఞానాన్ని కూడా పొందారు. చక్కటి ప్రశ్నలు కూడా వేశారు. వారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నో స్కూళ్ళు ఊళ్ళో మరి చౌదరియన్స్ సంఘం వారు మన స్కూల్ని ఎంచుకోవడం మనందరి యొక్క అదృష్టం. ఇంత చక్కటి ప్రెజెంటేషన్ ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్లు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ మనం ఏర్పాటు చేసుకోలేము. అంత ఎక్విప్మెంట్ తోటి ఇక్కడికి వచ్చి చేశారు. ఈ ప్రెజెంటేషన్ గురించి ఫీడ్బ్యాక్ కావాలని అన్నారు. ముందు నా ఫీడ్బ్యాక్ చెప్పేశాను నేను. ఇప్పుడు ఎవరైనా మీలోంచి వచ్చి మీలోంచి ఎవరో ఒకళ్ళు వచ్చి ఇది ఎలా ఉందో ఒకసారి చెప్పండి. అలేఖ్యం వచ్చింది, అందుకని అలేఖ్యకి ఐలేఖ్యం అని చెప్తున్నాను. మా కోసం శ్రీ ఎస్ శ్రీనివాస్ గారు ఎన్నో సైన్స్ క్లిప్పింగ్స్ మరియు ప్రయోగాలు తయారు చేసి చూపించారు. ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉండి మాకు విజ్ఞానం వినోదం రెండింటినీ కలిగించాయి. ఇన్వెన్షన్ కి ఇన్నోవేషన్ కి తేడా చక్కగా వివరించారు. ఇలాంటి ప్రయోగాలు మేము ఈ డిజిటల్ క్లాస్ లో కూడా చూస్తూ ఉంటాము. మాకు మా సార్స్ గారు చూపిస్తారు. ఇలాంటి ప్రోగ్రామ్ మా స్కూల్లో మా కోసం వచ్చి మీ కమిటీ సభ్యులకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలేఖ్యం ఒక్క 2 వారాలు ఎంత బాగా చెప్పింది. ఎక్సలెంట్. నెక్స్ట్ అది ఆశ్చర్యపోయింది. ఎంత బాగా ఎంత బ్రాడ్గా థింక్ చేస్తుంది అలేఖ్యం. నెక్స్ట్ స్కూల్ కి చాలా బాగా చేశారు. సైన్స్ గురించి కూడా బాగా చెప్పారు. సైన్స్ అంతా వివరించి చెప్పినందుకు వాళ్ళకి మా తరపున అందరి తరపున ఉపాధ్యాయుల తరపున నమస్కారములు. అలాగే శ్రీనివాస గారు మనకి తెలియని విషయాలు కూడా ఎన్నో చెప్పారు. అలాగే ప్రపంచంలోని తెలియని కూడా చెప్పి మన దాంట్లో ఉత్సాహపరిచారు, ప్లస్ లభించారు. కావున వారికి మన పిల్లల తరఫున అలాగే ఉపాధ్యాయుల తరఫున వారికి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. కావాలని మధ్యలో మన నాన్నగారు ఎప్పుడు నమ్మను సైంటిఫికల్ గా లభించే ప్రయత్నం చేస్తాను. వెరీ గుడ్ అబ్జర్వేషన్. నెక్స్ట్ చాలా ఫైన్. ఇంకెవరన్నా ఒక అమ్మాయి కమన్ శ్రీ శ్రీనివాస్ గారు ఎంతో ఉత్సాహంతో మనకు వచ్చేసారు. పరిశోధన గురించి అన్నింటి గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే మన భారతీయుల గొప్పదనాన్ని ఎంతో బాగా ప్రోత్సహించి మీరందరూ పెద్ద స్థాయికి ఎదగాలని చెప్పారు. ఇంకా మనం ఇలాంటివి చేసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. మనం ఎంత స్థాయికి ఆయన వల్ల పెద్ద స్థాయికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు వారు ప్రామిస్ చేశారు చాలా మందికి, నేను బహుమతి ఇస్తాను. వారి చేతులతో ఆ బహుమతి ఇమ్మంటున్నాను. మొట్టమొదటిగా జ్ఞాన. ఈ అమ్మాయి ప్రశ్న వేశారు కదా, సమాధానం కూడా చెప్పావు. వారికి శ్రీనివాస్ గారి చేతితో బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా ఐ నాగపోసిక మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం సాయి గణేష్. తొందరగా వస్తే మీరు సాయి గణేష్, నాగరాజు 8th క్లాస్, కరుణ 9th క్లాస్, అలేఖ్య 10th క్లాస్, మణికంఠ 8th క్లాస్, సంతోష్ 10th క్లాస్. జ్ఞానం వచ్చేసింది డిఎం స్కూల్. మరి ప్రజ్ఞ 9th క్లాస్, మణికంఠ 6th క్లాస్. ఆయన పక్కన నుంచోడాలి అందరూ.
ఇంకోటి ఎవరైనా? అడిగిన వాడు కానీ ఉన్నవాడు కానీ? భార్గవి ఇదా పైకి. ఇగో ఒకటి నిర్మల తర్వాత ఇలా సార్ ఇక్కడ ఒక బాబుకి ఈ భూగోళానికి విద్యుత్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు ఆ అబ్బాయి ఎవరు? అందరూ ఉన్నారు ఏమైనా అడిగిన వాళ్ళు అందరూ ఉన్నారు అరే నాకు ఎంతమంది పిల్లలు ఆన్సర్ చెప్పారా? అమ్మ బాబోయ్, మీరు నీకు గిఫ్ట్ ఇస్తానన్న వాళ్ళందరూ కనిపిస్తారు అమ్మ బాబోయ్. మీరు వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తున్నారు ఇది చాలా ఉత్తేజితపరుస్తుంది ఇక్కడ ఉన్నారు ఇంకా ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ ఊరా ఇవరా నీకు అందరికీ వచ్చినాయి ఇంకెవరికైనా మిస్ అయ్యాను. మిస్ అయినా మేము ఇస్తాం ఓకే ఓకే తర్వాత అయిపోయిందా? అందరూ చేతులు పైకి చూపించండి పెన్ను శ్రీనివాస్ గారి గిఫ్ట్ అంటే మరి అది మీరు జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి గుర్తు బాగా తిరిగి సార్ వచ్చినప్పుడు వెరీ గుడ్ సార్ ఉండండి ఇంకొక ఆదేశం. సరిగ్గా 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది బయట ఉన్న పిల్లలందరూ లోపలికి వచ్చేయండి బయట ఉన్న పిల్లలందరూ లోపలికి వచ్చేయండి అరే పిల్లలు జాగ్రత్తగా అప్డేట్ చేయండి. ఇక్కడ విషయం జరుగుతుంది. మాట్లాడకుండా చూడండి ఈ భూగోళానికి విద్యుత్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ఆలోచన చేసేటప్పుడు అలాంటి క్వశ్చన్ 2,50,000 మంది పిల్లలు ఎవరికి రానటువంటి క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఏమాత్రం సామాన్య ప్రపంచాన్ని శాసించేటువంటి అద్భుతమైనటువంటి ఒక గొప్ప మేధావి. నన్ను నువ్వు బాగా చదవాలి, ఇంకా సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీషు కమ్యూనికేషన్ ఇంకా బాగా పెంచుకోవాలి. నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మన స్కూలు మన ప్రాంతం అందరూ అద్భుతంగా మారిపోవాలి. ఓకే ఇంతకే నువ్వు మాట చెప్పు. నీకు 2 ప్రైజులు ఇక్కడ ఉన్నాయి. ఏది ఆప్షన్ చేసుకుంటావు నీ ఇష్టం. ఒకటేమో నీళ్లు ఎక్కడున్నాయో తెలుసుకునేది ఉంది ఎడం చేతిలో, కుడి చేతిలో సూర్యకిరణాలు పడినప్పుడు లైట్ ఆగిపోవటం, సూర్యకిరణాలు లేనప్పుడు లైట్ ఆగటం. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిలో నీకు ఏది కావాలో నువ్వు డిజైన్ చేసుకో. దాని బ్యాటరీతో పాటు నీకు ప్రైజ్ ఇవ్వబడుతుంది. సో చూసుకో. ఇదేమో నీళ్ళు ఏదో చెప్తుంది, ఇదేమో సూర్యకాంతి వచ్చిందా లేదో చెప్తుంది. ఓకే రే వీడు చూడండి ఎంత తెలివైనడు. నీళ్ళని తోడే విద్యుత్తు 2 ప్రిజర్వ్ చాలా. వాటిని మనకి ప్రధానమంత్రి మన చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూడా ఎంత గొప్పగా చెప్తున్నారంటే దాని ఒకటే అవ్వదు 1 year వస్తుంది అంటే దీనికన్నా వేరే అనుకోవాలి. ఓకే అది అందరికీ చూపిస్తాడు, అందరితో ఆడతాడు, అందరూ దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. శాసనకాలం సెలవులు ఇచ్చినప్పుడు ఇలాంటి తయారీ నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఓకే అప్పుడు మనం థ్యాంక్ యూ సార్ ఓకే అందరూ ఇప్పుడు సంస్థ